ఉత్తరాన గొప్ప వర్తక కేంద్రమైన అంతియోకయ నగరంలో ఇంకా అనేక మంది యూదేతరులు యేసును వెంబడిస్తున్నారని సమాచారం వారికి వచ్చి చేరింది. కాబట్టి వారు ఆ విషయాలను చూసి రమ్మని బర్నబా అనే వ్యక్తిని అక్కడికి పంపించారు. అంతియోకయలో యేసు ఉద్యమం చురుకుగా కొనసాగుతున్నదని బర్నబా గుర్తించాడు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నారని అతడు గ్రహించాడు. కాబట్టి బర్నబా సౌలును 1 సంవత్సరం పాటు అంతియోకయలో తనతో పనిచేయడానికి తీసుకువెళ్లాడు. వారక్కడ బోధిస్తూ ఆ ప్రజల మధ్య నివసిస్తూ ఆ ఉద్యమం అభివృద్ధి చెందడం చూశారు. అంతియోకయలో ఉన్న సంఘం మొట్టమొదటి అంతర్జాతీయ క్రైస్తవ సమాజం. అక్కడ ఉన్న యేసు అనుచరులను మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలిచారు. అంటే క్రీస్తుకు చెందినవారు అని. యేసు మార్గం యెరూషలేములోని ఒక మెస్సయ్య కోసం ఎదురుచూసే ఒక యూదుల గుంపు నుండి ఒక బహుళ జాతి యేసు ఉద్యమంగా మారి ప్రపంచమంతటా వ్యాపించింది. వారి విశ్వాసం మాత్రం ఒక్కటే, సకల జాతులకు రాజైన సిలువ వేయబడిన యేసును గూర్చిన సువార్త పైన అది కేంద్రీకరించబడి ఉంది. అయితే దాని సందేశం వారి కొత్త జీవన విధానం వారి చుట్టూ ఉన్న సాధారణ రోమా పౌరునికి అయోమయంగా, కొన్నిసార్లు బెదిరిస్తున్నట్టుగా అనిపించింది. ఈ ఉద్యమం సార్వత్రికంగా లేక యేసు చెప్పినట్టు బూదిగంతాలకు వ్యాపిస్తున్న ఫలితంగా చెలరేగిన కలహం గూర్చి మనం తరువాతి మొదటి శతాబ్దంలో మధ్యధరా సముద్రం చుట్టూ నివసించే ప్రజలు బాగా జనసాంద్రత కలిగిన నగరాల్లో నివసించేవారు. అవన్నీ రోమా సామ్రాజ్యం కింద ఉండేవి. ప్రతి నగరం అనేక రకాల సంస్కృతులు, జాతులు, మతాల ప్రజలతో నిండి ఉండేవి. అందువలన వాటిలో అనేక దేవాలయాలలో అనేక రకాల దేవతలకు బల్యార్పణలు జరుగుతూ ఉండేవి. ఒక వ్యక్తికి ఎందరో దేవుళ్ళు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తమ భక్తిని కనపరచడానికి రకరకాల దేవుళ్ళు లేక దేవతలు ఉండేవారు. అయితే ప్రతి పట్టణంలో కూడా తమకున్న ఒకే ఒక దేవుణ్ణి తప్ప వేరే దేవతలను ఎవరిని పూజించని ఒక చిన్న ప్రజాగుంపు ఉండేది. వారే యూదులు అని పిలువబడే ఇశ్రాయేలీయులు. వారు తమ దేవుడే ఈ లోకానికి ఏకైక నిజమైన సృష్టికర్త, రాజు అని చెప్పుకుంటారు. ఆ పట్టణాలన్నింటినీ ఒకదానితో ఒకటి కలుపుతూ రోమా ప్రభుత్వం అనేకమైన రోడ్లు నిర్మించింది. అందువలన వాటి మధ్య ప్రయాణాలకు, వ్యాపారాలకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వ్యాపించడానికి ఎంతో అనువుగా ఉండేది. ఆ రోడ్లన్నీ బాగా తెలిసిన వ్యక్తి ఒకరున్నారు. అతడే అపోస్తలుడైన పౌలు. అతడు తన జీవితంలోని 2వ భాగం అంతా ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి తిరుగుతూ ఇశ్రాయేలు దేవుడు లోకరాజ్యాలన్నింటి మీద ఒక కొత్త రాజును నియమించాడని ప్రకటిస్తున్నాడు. ఈ రాజు ఇంతకు ముందు వచ్చిన రాజుల్లాంటివాడు కాదు. అవును, చాలా మంది రాజులు విపరీతమైన బలప్రయోగంతో, అధికారంతో పాలించారు. కానీ ఈ కొత్త రాజు మాత్రం ఆత్మత్యాగంతో, ప్రేమతో పాలిస్తాడు. ఆయన పేరే యేసు. పౌలు ఆయన రాయబారిగా ప్రజలందరినీ ఆ రాజు పరిపాలన కిందకు రావాలని ఆహ్వానిస్తున్నాడు. పౌలు ప్రయాణాల వివరాలు, ప్రజలు ఏ విధంగా అతడు బోధించిన సందేశాన్ని అంగీకరించారు అనే విషయాలు అపోస్తలుల కార్యాలు గ్రంథం 3వ భాగంలో వివరించబడ్డాయి. పౌలు కొంతకాలం పాటు అంతియోకయ అనే నగరంలో నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడి నుండి అతడు, అతని జత పనివారు 3 సార్లు రోడ్డు మార్గాల్లో, నేల మీద, సముద్రంలో ప్రయాణాలు చేస్తూ ఆ సామ్రాజ్యంలోని వ్యూహాత్మకమైన నగరాలకు వెళ్లారు. ప్రతి పట్టణంలో